మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతన్పల్లి గ్రామంలో చింతల వెంకట్రామరెడ్డి ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని గ్రామ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు శివంపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ ఉంది అన్న అహంకారంతో శివంపేట మాజీ టీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, నిన్న నా సొంత పొలంలో యూరియా చల్లుతుండగా వెంకట్రామరెడ్డి నా పొలం వద్దకు తన అనుచరులతో వచ్చి ఏరా నా వెంబడి పార్టీలోకి ఎందుకు రాలేదని నా మెడలో ఉన్న టవల్తో గట్టిగా నా మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశారని ఆయన తెలిపారు. రోజు రోజుకి గ్రామంలో వెంకటరెడ్డి ఆగడాలు అహంకారానికి హద్దు లేకుండా పోయిందని ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ విజయ భర్త వెంకటరామరెడ్డి నిన్న నా సొంత పొలంలోకి వచ్చి ఇట్లా అని పిలిచి మొత్తం ఏమ్రా నా పార్టీలో నా ఎమ్మట ఎందుకు రాలేరను అని చెప్పని బెదిరించి ఈ తువాల నా మెడకుండే ఉరిపెట్టి మొత్తము వస్తావా రావా ఊపిరి ఆడకుండా మొత్తము చేసి దాల్చి గుంజుకొని కారు తీసుకొని వెళ్ళిపోయింది. ముగ్గురు వచ్చారు. రేపు కారు దాల్చి చెప్పని చంపేస్తా రవీందర్ రెడ్డి వాళ్ళకంటే మొత్తం ఓటు మొత్తం బంద్ చేస్తా, మొత్తం ఎండబెడతా పొలం సంగతి చూస్తా అనేది అడిలు వస్తా అని చెప్పని దౌర్జన్యం వచ్చి ఒకటి సార్ ఆయనది నువ్వు సబ్జెక్ట్ మాట్లాడరాదు. గ్రామ పంచాయతీలో దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా బలంతో కాంగ్రెస్ పార్టీ అండతోటి దాన్ని మొత్తం అండగా చేసుకొని మందిని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ పబ్లిక్ను మొత్తం బాగా ఆల్చాలుగా చేసుకుంటూ ఏదని అనుకుంటే కట్టెలతో కానీ కర్రలతో కానీ ఎక్కడ దొరికితే అక్కడ కొడతాము చంపేస్తామని బెదిరించుకుంటావు, తాగిపించుకుంటూ రోజు పొద్దున లేవగానే 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే పొద్దుమిక దాకా పబ్లిక్ను మొత్తం తాగిపించుకుంటూ మొత్తం పబ్లిక్ను ఏగేసుకుంటూ ఎక్కడ దొరికితే వాళ్ళని హింసిస్తున్నారు. అదే తప్ప పార్టీ వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అధికార పార్టీ